అందరికీ నమస్కారం అండి. హైదరాబాద్‌కి అతి సమీపంలో భువనగిరిలో నిర్మించబడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము తెలంగాణ రాష్ట్రము యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో మానేపల్లి హిల్స్‌లో నిర్మించబడింది. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఆలయం నిర్మించగా చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా 2024లో ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ ఆలయము ఎత్తైన కొండ మీద నిర్మించబడి ఉంది. ఈ ఆలయంలో దేవుని దర్శనం చేసుకోవాలంటే 108 మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఈ ఆలయము పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్పరీతులతో నిర్మించబడింది. ప్రాకారానికి 4 వైపులా 4 రాజగోపురాలతో, విశాలమైన మండపాలతో, 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం నెలకొల్పబడి ఉంది. శ్రీవారితో పాటు అలవేలుమంగ, గోదాదేవి, మదన గోపాలకృష్ణ స్వామి, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నాయి. 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహము, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భూవరాహస్వామి, వకుళామాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి, వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో జలనారాయణ మూర్తి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి. 40 అడుగుల ఎత్తైన రథం కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉంది. ప్రఖ్యాత వ్యాపారవేత్త అయిన శ్రీమాన్ మానేపల్లి రామారావు గారి భార్య శ్రీమతి విజయలక్ష్మికి జరిగిన ఒక అద్భుతమైన సంఘటన తర్వాత ఈ స్వర్ణగిరి ఆలయాన్ని నిర్మించటం జరిగింది. స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు అన్నప్రసాదం పేరుతో ఉచితమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు 4,000 కంటే ఎక్కువ మంది భక్తులకు అన్నప్రసాదం వడ్డించటం జరుగుతుంది. భువనగిరికి 300 మీటర్ల ఎత్తులో ఉన్న స్వర్ణగిరి ఆలయం అంటే 12వ శతాబ్దపు కాకతీయ రాజవంశం నాటిది. ఈ ఆలయం గర్భగుడి పైన 5 అంతస్తుల విమాన గోపురం ఉంది. గర్భగృహం లోపల తెలంగాణలోనే అతి పెద్దదిగా చెప్పబడే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క 12 అడుగుల ఎత్తైన విగ్రహం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో 40 అడుగుల ఏకశిలా హనుమాన్ విగ్రహాన్ని కలిగి ఉన్నది. ఈ ఆలయ ప్రాంగణంలో జలనారాయణ స్వామి సన్నిధి ఉంది. ఇది నీటితో నిండిన గర్భగుడి. సాయంత్రం వేళల్లో దీపాలతో ప్రకాశిస్తూ సందర్శకులకు ఆనందాన్ని అందిస్తుంది. శ్రీవారి పాదపీఠము, లక్ష్మీ నరసింహస్వామి మండపము, గరుడాల్వార్ స్తంభము, హనుమాన్ సన్నిధి, గరుడ మండపము, గణేశాలయం ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న ప్రధానమైన ఆకర్షణ 5 అంతస్తుల విమాన గోపురము. ఇది అభయారణ్యంపై ఉంది. ఈ ఆలయంలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఒక కాంస్య గంట. ఇది 1.5 టన్నుల బరువు ఉంటుంది. భారతదేశంలో ఉన్న రెండవ అతిపెద్ద గంటగా చెప్పబడింది. హైదరాబాద్కు సమీపంలో ఉన్న ఈ స్వర్ణగిరి దేవాలయము తప్పనిసరిగా సందర్శించాల్సిన ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు పొందింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.